ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు జగదీప్ ధన్కడ్. అనారోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైద్యుల సూచనతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రెసిడెంట్ కు రాజీనామా లేఖ పంపించారు ధన్కడ్. రాష్ట్రపతికి, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. 2022 జూలై 16న ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ధన్కడ్. 3 ఏళ్ల పాటు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు బెంగాల్ గవర్నర్ గాను ధన్కడ్ పనిచేశారు. 1990-91 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు జగదీప్ ధన్కడ్. అనారోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైద్యుల సూచనతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రెసిడెంట్ కు రాజీనామా లేఖ పంపించారు ధన్కడ్. రాష్ట్రపతికి, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. 2022 జూలై 16న ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ధన్కడ్. 3 ఏళ్ల పాటు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు బెంగాల్ గవర్నర్ గాను ధన్కడ్ పనిచేశారు. 1990-91 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. ధన్కడ్ రాజీనామాకు సంబంధించి మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, ఉపరాష్ట్రపతి పదవికి ధన్కడ్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? వర్షాకాల పార్లమెంటు సమావేశాలు జరిగిన మొదటి రోజే ఒక ఆశ్చర్యకరమైనటువంటి నిర్ణయాన్ని భారత ఉపరాష్ట్రపతి, లోక్సభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా, అది కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి కారణాలతోటి ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. దానికి సంబంధించిన కూడా విడుదల చేశారు. రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను సమర్పించారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, దానికే తను రాజీనామా చేస్తున్నాను. వైద్యుల సూచనల మేరకు తను నిర్ణయం తీసుకున్నాను. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తోటి తన రాజీనామాను ఆమోదించాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. 2022లో ఆయన ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. జూలై నెలలో ఆయన ఈ మేరకు ఆయన ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు 2019 నుంచి 2022 వరకు అంటే గవర్నర్ గా కూడా, అది కూడా పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారు. గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే అప్పటి నుంచి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కొంత డిఫరెన్సెస్ చాలా వరకు ఉన్నాయి. గవర్నర్ కు సంబంధించినటువంటి వ్యవహార శైలిని నిరసిస్తూ అప్పటి ప్రస్తుతం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కొన్ని ఆందోళనలు కూడా నేరుగా పాల్గొంది. ఆ తర్వాత రాష్ట్రపతిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత సభలో కొంత చర్చనీయాంశంగా ఆయన వ్యవహార శైలికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేకపోతే కొంతమంది ఎంపీలను టార్గెట్ గా చేసుకొని చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, కొంత చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాము. కానీ కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ పైన ఆయన బాహటంగానే తన వైఖరిని వెల్లడించేవారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు సంబంధించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన చేశారు. గతంలో కొన్ని కీలకమైనటువంటి తీర్పుల విషయంలో, సీజే ఇచ్చినటువంటి తీర్పుల విషయంలో కూడా ఆయన కొన్ని సున్నితంగా కొంత విమర్శనాత్మకంగా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలను కూడా చూసాం. మొత్తంగా ఓవరాల్ గా ఈ రోజు ఆయన రాజ్యసభలో వచ్చినటువంటి సందర్భంలో కూడా కొంత అనారోగ్యంగానే ఆయన కనిపించారు, కొంత లీన్ అయ్యారు. ఆయన చాలా వరకు కూడా కొంత హెవీ పర్సనాలిటీ ఉండేది. బట్ ఈ రోజు ఆయనని రాజ్యసభలో చూసినటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఆశ్చర్య సీరియస్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉండడంతో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా ఓవరాల్ గా ఆయనకి హెల్త్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయాలు ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. బట్ హెల్త్ ఇష్యూస్ ని కారణంగా చూపుతూ ఆయన తన ఉపరాష్ట్ర పదవికి అయితే రాజీనామా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరు కాబోతున్నారు అనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి అనేది కూడా నెలకొనింది. మొత్తంగా అయితే జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్ గా తన ఏదైనా శైలిలో కాలం వరకు కూడా దాని ఆ పాత్రను పూర్తి స్థాయిలో నిర్వహించారు. ఇప్పుడు అనారోగ్య సమస్యల కారణం చూపుతూ ఆయన ప్రస్తుతానికి అయితే రాజీనామా చేశారు. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తోటి దాన్ని ఆమోదించాలంటూ కూడా కోరేటువంటి నేపథ్యంలో
నెక్స్ట్ ఉపరాష్ట్రపతిని ఎవరు చేయబోతున్నారు ఏంటి అనే దానిపైన కూడా ఇంత ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తా ఉంది. రైట్ మదర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.